హెచ్‌టీఎంఎల్‌లో అయితే మాస్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా! సో, దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఏంటి అనేది క్లియర్‌గా చూద్దాం. అసలు ఈ రోడ్ మ్యాప్ నేను ఇచ్చే రోడ్ మ్యాప్‌ని నువ్వు క్లియర్‌గా ఫాలో అయితే, నిన్ను ఏ ఇంటర్వ్యూలో ఏ క్వెషన్ అడిగినా నువ్వు క్లియర్‌గా ఆన్సర్ చేయగలవు. సో, ఆ రోడ్ మ్యాప్ ఏంటో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. సో, ఈ మ్యాప్‌లో మనం ఏమేం నేర్చుకోబోతున్నాం అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో, కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునేది ఏంటంటే, సో, వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ అండ్ అసలు దాని స్ట్రక్చర్ ఏంటి? అసలు కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? మనం చేయడానికి అసలు వాట్ అనేది ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సో, అసలు ఒక ఫార్మ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఆ ఫార్మ్‌లో తర్వాత ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో నువ్వు ఏదైనా డేటాలు ఇస్తే, ఆ డేటాని ఎలా ఫెచ్ చే ఎలా తీసుకోవాలి అవన్నీ చూద్దాం. అండ్ ఒక బటన్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో, సింపుల్‌గా చూడాలంటే ఇక్కడ ఈ షేర్ బటన్ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాను నేను. ఈ షేర్ బటన్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అలాంటివనేది ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సో, ఈ హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ లిస్టెస్ గురించి చూద్దాం. సో, హెడ్డింగ్ ట్యాగ్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? ఏ ట్యాగ్‌ని ఏ టైంలో యూజ్ చేయాలి? అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది వాటి ప్రయారిటీ ఏంటి? అండ్ లిస్ట్ అసలు ఆ లిస్ట్ ట్యాగ్‌ని మనం ఎందుకు యూజ్ చేయాలనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది దాని తర్వాత ఇప్పుడు దాకా అనలైజ్ చేసిన దాంట్లో ఏమేమి నేర్చుకున్నాం దాని మీద బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం. అది కూడా మనం మంచి స్టిపులేటెడ్ టైంలోనే యూజ్ చేయగల ప్రాజెక్ట్‌ని అయితే మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సో, ఒక టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? యాక్చువల్‌గా ఇప్పుడు నేను టూల్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లో. ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఒక టేబుల్ చూడండి అనాలిసిస్ మనకి ఎలా వచ్చేసిందో, ఇలా టేబుల్ రావడానికి గల కారణం ఏంటి? సో, అవన్నీది మనం క్లియర్‌గా చూద్దాం. అండ్ ఆ టేబుల్ సో, ఈ టేబుల్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, ఇది ఇప్పుడు నేను ఒక లైన్ క్రియేట్ చేశాను. ఈ లైన్‌ని జరపడం అండ్ వాటి యొక్క స్ట్రెంగ్త్, విడ్త్ అండ్ బోర్డర్స్‌ని ఎలా పెంచాలి అనేది ఆ టేబుల్ అట్రిబ్యూట్‌లో చూద్దాం. సో, నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, ఆహ్ డ్రాప్ డౌన్ టెక్స్ట్. ఓకే. నెక్స్ట్ డ్రాప్ డౌన్ టెక్స్ట్ అంటే డ్రాప్ డౌన్స్ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ టెక్స్ట్ ఏరియాని ఎలా క్రియేట్ చేయాలి? డ్రాప్ డౌన్స్ అంటే ఏమీ లేదు. సో, మీరు ఎప్పుడైనా వెబ్‌సైట్‌లో మెనూ బార్స్ చూసుంటారు. ఆ మెనూ బార్స్‌లో ఏంటంటే మనకి సో, ఇలా డ్రాప్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ ఎడిటింగ్ ఇప్పుడు నా కర్సర్‌ని అబ్జర్వ్ చేయండి. ఇలా ఎడిటింగ్ అని ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వచ్చింది చూసారా? దీన్నే డ్రాప్ డౌన్ అంటారు. ఈ డ్రాప్ డౌన్ తర్వాత ఏదైనా టెక్స్ట్ ఏరియా ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాను. సో, ఇలా కొట్టంగానే నాకు ఏదో ఒక టెక్స్ట్ ఇక్కడ చూడండి నాకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది సారీ బ్రాండ్ తీసుకోవడం వల్ల జరిగిందలా. సో, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు సంథింగ్ ఏదో రాండమ్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో, అదెలా క్రియేట్ చేయాలి? అలాంటివనేది క్లియర్‌గా చూద్దాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఒక సిమాంటిక్ ట్యాగ్ అంటే నువ్వు ఒక స్ట్రక్చర్ ఒక హెచ్‌టీఎంఎల్‌ని ఒక స్ట్రక్చర్‌లో ఎలా ఫాలో అవ్వాలి? ఆ ఎలిమెంట్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎక్కడికి యూజ్ చేయాలి? అంటే యాజ్ యూజువల్‌గా చెప్పాలంటే ఒక బాడీ క్రియేట్ అవ్వడానికి సో, ఏ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలో సో, ఒక వెబ్ పేజ్ క్రియేట్ అవ్వడానికి కూడా సేమ్ ఎలిమెంట్స్ ఒక స్ట్రక్చర్ అనేది ఫాలో అవుద్ది హెచ్‌టీఎంఎల్. సో, సేమ్ వేలో ఆ స్ట్రక్చర్‌ని ఎలా చూడాలో అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేది మన వెబ్ పేజ్‌లో సో, సిమిలర్‌గా మీదైనా సో, ఎప్పుడు రెగ్యులర్‌గా యూజ్ చేసే వెబ్‌సైట్ ఉంది. మనం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తా ఉంటాం. సో, దాంట్లో అసలు ఆ వీడియోసు, ఆడియోసు ఎలా ఎంబెడ్ చేస్తారనేది ఇక్కడ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో, ఏదైనా వెబ్‌సైట్‌లో ఓకే. మనం ఇది వరకు మాస్టర్ అయిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఒకైతే ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు దాకా నేర్చుకున్న దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో, మీరు ఏదైనా వెబ్‌సైట్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మీకు యూట్యూబ్ వీడియోస్ ఎంబెడ్ చేసి ఉంటాయి. ఎంబెడింగ్ అంటే ఏంటంటే దాంట్లో పెట్టుంచడం. సో, అలా ఎలా పెడతారు? అండ్ మీరు సపోజ్ మీ కాలేజ్ వెబ్‌సైటే ఉంది. మీ కాలేజ్ వెబ్‌సైట్‌లో కింద స్క్రోల్ చేసినప్పుడు మీకు గూగుల్ మ్యాప్ కనిపించిద్ది. సో, దాన్ని ఎలా ఎంబెడ్ చేస్తారనేది ఇక్కడ క్లియర్‌గా చూస్తాం. బేస్డ్ అపాన్ దాని మీద ఒక ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, సో, హెచ్‌టీఎంఎల్‌ని ఎలా వాలిడేట్ చేయాలి? అసలు నువ్వు రాసింది కరెక్టా? కాదా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్‌సిఓ బేసిక్. ఎస్‌సిఓ బేస్ అంటే ఏంటంటే, సో, ఒక పేజ్‌ని ఎలా ర్యాంకప్ చేయాలి? అంటే ఇప్పుడు సెర్చ్ చేయంగానే టాప్‌లో వచ్చేయాలా? ఎలా మెన్షన్ చేయాలి? అనేది ఇక్కడ క్లియర్‌గా చూస్తాం. ఈ మెటా ట్యాగ్స్ కూడా సిమిలర్ సేమ్ వే. సో, ఎలా ర్యాంక్ పుష్ చేయాలి? అండ్ మనం ఎలా క్లియర్‌గా మెన్షన్ చేస్తాం అనేది ఇక్కడ ఉంటది. అండ్ దాని తర్వాత మనం చెయ్యబోయేది 5 ప్రాజెక్ట్స్. ఓకే. నేర్చుకుంది కొంచెమే గానీ చేసేదే ఎక్కువ. ప్రాక్టికల్‌గా చేస్తేనే మనకి ఏదైనా అండర్‌స్టాండ్ అవ్వగలం. ఏదో తుప్పసలా చేస్తున్నామంటే 'పుష్ప' చేస్తాడు చూసారా? సో, 'షికావత్ సార్' చేస్తారు కదా! నిజమైన తుంగ పట్టుకున్నానని ఐ మీన్ బ్లా బ్లాలా చేస్తాడు కదా! సో, సిమిలర్ వేనే మనలోనే అవుతాం. రీడ్ చేస్తే ఏం రాదు. ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తేనే మనకేదైనా వస్తది. సో, ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాతే అయితేనే మనం క్లియర్ వేలో నేర్చుకున్నట్టు అవుతాం. సో, దానికోసం మనం చేసేదేంటంటే 5 ప్రాజెక్ట్స్ ఓకే. ఆ 5 ప్రాజెక్ట్స్ నేర్చుకొని నువ్వు రెజ్యూమ్‌లో జస్ట్ నేను నేర్చుకున్నట్టు ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. దట్స్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇది అయిన వెంటనే సీఎస్ఎస్‌ని అయితే కంటిన్యూ చేస్తాం. సీఎస్ఎస్ అయితే బేసిక్ సీఎస్ఎస్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ సీఎస్ఎస్ అండ్ అడ్వాన్స్ సీఎస్ఎస్ అయితే నేర్చుకుందాం. సో, బికాస్ ఆఫ్ చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే సో, ఒక్కొక్కటి ఒక్కొక్కలా చెప్తారు. సో, నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ నీకు క్లియర్‌గా ఉంటది. నువ్వు హెచ్‌టీఎంఎల్ చూడు మామ. హెచ్‌టీఎంఎల్ చూసిన తర్వాత నీకు అర్థం కాలేదు అంటే అక్కడితోనే ఆపేసేయి. సీఎస్ఎస్ చూడనవసరం లేదు.